వెల్కమ్ టు ముచ్చటైన మాట. ఈరోజు సాయంత్రం చల్లగా వర్షం పడుతూ ఉంటే ఎంత బాగుందండి. ఆ నేచర్ని చూస్తూ ఉంటే అసలు మనిషి అంతా ప్రశాంతంగా సాయం సమయంలో చక్కగా ఆదివారం సెలవు పిల్లలతో గడుపుతూ మరి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ వర్షంలో తడుస్తూ ఎంత బాగుంది అంటే మనసుకి ఎంత ప్రశాంతత అంటే వారమంతా మనం ఎంతో అలసటగా ఉంటాం కదా. కానీ ఆదివారం కోసం ఎంతగా ఎదురు చూస్తామో ఆదివారం ఇట్టే గడిచిపోతుందండి. ఆ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే సమయం కూడా మనకి తెలియదు. అలాగే పిల్లలతో ఆడుకోవటం, వర్షాన్ని చూడటం, నేచర్ని ఆస్వాదించటం, మరి ఇంకా అసలు చాలా 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 అందంగా ఉంటుంది. అయినా ప్రకృతిని మించిన అందం ఏముంది చెప్పండి. ఎంత బాగుంటుంది కదా. చుట్టూ పచ్చని వాతావరణంతో ఎటువంటి కాలుష్యం లేకుండా సిటీకి దూరంగా మంచిగా చక్కటి ఇల్లు కట్టుకొని ఆ పచ్చదనాన్ని అందాల్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని మనస్ఫూర్తిగా తిలకిస్తూ ఉంటే మనసుకు భలే ఉంటుందండి. అందులో ఇంకా మనం అదే టైంలో హాయిగా ఏమంటారు మంచి మూవీ పెట్టుకొని మూవీని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మరి ఇంట్లో పిల్లలతో కాసేపు ముచ్చట్లు ఆడుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తాం చూడండి. ఆ సండే కోసం వీక్ అంతా ఎదురు చూస్తూ ఉంటాం కదా. నిజంగా అది చాలా హ్యాపీగా ఉంటుందండి. మీరు కూడా అందరూ ఇలాగే గడుపుతూ ఉంటారు కదా. అయినో చూడండి, టీవీలో మంచి మంచి సాంగ్స్ వస్తూ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంతలో మరి ఇంట్లో ఎవరైనా చక్కగా వేడిగా ఎవరైనా ఏమైనా చేసి పెట్టారనుకోండి, అవి తింటే యమ్మీ. ఇంకోండి, మా సాయి హార్దిక్ వేడి పకోడీలు ఈరోజు చేసి మాకు ఎంతో రుచిగా పెట్టాడండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. చక్కగా ప్రకృతిని తిలకిస్తూ వర్షంలో అలాగనే టీవీ చూస్తూ పిల్లలతో ఆడుకుంటూ మా సాయి హార్దిక్ పెట్టిన పకోడీలు తింటూ చూడండి. మా ఓరియోగాడు కూడా నాకేది పకోడీ అన్నట్టు చూస్తున్నాడు. మరి మీకు కూడా ఇలాగే గడిపారనుకుంటాను. థ్యాంక్ యూ.